అయితే ఈ ఏదైతే పక్కా మన షాప్స్ వాళ్ళున్నారో, వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఎవరైతే మన మీడియా వాళ్ళు ఎళ్ళగానే మీ చుట్టుపక్కల పక్కన షాప్స్ వాళ్ళే. వెళ్లి మైకులు పెట్టగానే అసలు ఏదేదో మాట్లాడేసి మీ గురించి అంతా నెగటివిటీ స్ప్రెడ్ చేసి ఆమె ఏంటి, ఆవిడ దగ్గర టేస్ట్ ఏంటి, మొక్కతే నడుస్తుందా, మేము కూడా నడుస్తున్నాం, ఆమె వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని రకరకాలుగా మాట్లాడారు కదా! సో, ఏం చెప్తారు వీటన్నిటికి మీరు? దానికి నేను ఇప్పటి వరకు ఎవ్వరిని ఏమీ నేను అనలేదు. అనే మనిషిని కాదు. హ్మ్. ఇప్పుడక్కడ మనసులో ఇక్కడ నుంచి వచ్చిన ఇక్కడనేది అందరికీ తెలుసు హ్మ్. కదా! అవును. మన మనస్సాక్షికి తెలుసు ఇక్కడి నుంచి మాటొచ్చిన. హ్మ్. ఇప్పుడు నా దగ్గర ఒక 2 చాక్లెట్లున్నాయి. హ్మ్. నా దగ్గర 2 చాక్లెట్లున్నాయి. నాకు 2 చాక్లెట్లొచ్చినప్పుడు ఇప్పుడది మా ఇంట్లో నలుగురం ఉన్నాం. హ్మ్. నలుగురము తింటే, "చూసావా 4 చాక్లెట్లున్నాయి తనే తినేసింది. మాకింత కూడా పెట్టలేదంటారు." ఒక దగ్గరికెళ్ళినప్పుడు నాకు 2 చాక్లెట్లొచ్చినియి. హ్మ్. 2 చాక్లెట్లొచ్చినప్పుడు అది నేనే తింటానా? అందరికీ పెడతానా? హ్మ్. పెడతానా? పె ఇప్పుడలా పెట్టలేదు. హ్మ్. ఇంకొక మనిషొచ్చి చూసావా తనకి ఇప్పుడు సరే నా దగ్గర 2 ఉన్నాయి కదా! అని ఒకళ్ళకొకటి ఇచ్చాననుకోండి. హ్మ్. అదిగో తనకిచ్చింది. ఇదిగో నాకివ్వలేదే. హ్మ్. మనుషుల మైండ్ అలా సో, ఉంటదనమాట. మీరెవ్వరు ఆ లైన్‌లో ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదా? వాళ్ళలా మాట్లాడి వీడియోలు బయటకొచ్చిన తర్వాత, ఏంటమ్మా ఇలా చెప్పారు, మా వల్ల మీకేం నష్టమైతుందని జెప్పేసి? నాతో అసలిప్పుడు కాదు. ఎప్పుడు ఎవ్వరు మాట్లాడరు. ఓకే. అక్కడ షాపులు వాళ్ళెవ్వరూ మాట్లాడరు. దేనికి నన్ను పిలవరు. ఏ హ్మ్. ఫంక్షన్‌లయినా గానీ, ఏదైనా గానీ నన్ను పిలవరు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు అందరూ మంచిగానే ఒకళ్ళకొకళ్ళు ఎదుగుంటారు. నాకేదన్నా ప్లేట్‌లు ఏమన్నా అవసరమైనా, ఇప్పుడు హ్మ్. లాస్ట్‌లో ఒక ముద్ద కొంచెం అన్నం తక్కువైనా ఒక ప్లేటు అన్నము హ్మ్. అడిగినా గానీ ఎవరు ఇవ్వరనమాట. అయ్యో! అది ఏంటంటే ఇవ్వరు. అది పాపం కస్టమర్ చూస్తారు. హ్మ్. ఇంకా లేదు అని నేను ముందలగానే రైస్ ఉంచుకుని నేను ఇచ్చేస్తాను. హ్మ్. అది వ్యక్తిగతంగా అయితే ఇప్పటి వరకు నాకెక్కడా ఎవ్వరు శత్రువులు లేరు. హ్మ్. వ్యక్తిగతంగా. హ్మ్. ఇప్పుడు అక్కడ కూడా ఎవ్వరు వ్యక్తిగతంగా నాకైతే నేను ఒకళ్ళతో పోట్లాడి ఇది చేసుకున్నదైతే ఇప్పటి వరకు లేదు. హ్మ్. ఇప్పుడు మీరు అంటే సరే ప్లేట్స్ అయినా, గ్లాసెస్ అయినా, కర్రీస్ రైస్ వాటెవర్ ఏదైనా, ఇప్పుడు మీరెళ్ళినప్పుడు వాళ్ళివ్వరు గదా! వాళ్ళు దేనికైనా అవసరానికి మీ దగ్గరకొస్తారా? ఆ! వస్తారు. మరి అదేంటి? నేనిస్తాను. హ్మ్. వాళ్ళు అంటే ఒక ఇద్దరు మాత్రము ఇస్తారు మనకు. హ్మ్. వాళ్ళ దగ్గర ఉంటే కంపల్సరీ ఇస్తారు. ఒక ఇద్దరు మాత్రం. హ్మ్. మిగతా వాళ్ళెవ్వరైతే ఇవ్వరు. హ్మ్. ఇంక వేరే వాళ్ళేదన్నా మన దగ్గర ఇదిగా ఉన్నప్పుడు అడిగితే అంటే వాళ్ళు రారు. వేరే వాళ్ళని పంపిస్తారు. ఓకే. అయితే మీరు ఫేమస్ అయ్యాక వీళ్ళందరికి మీ మీద కక్ష కట్టి ఇలా మాట్లాడారా? ఫేమస్ గాకముందు నుంచే మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ హోటల్ అనేది నడుపుతున్నారక్కడ ఫుడ్ కోర్ట్. సో, దాని ముందు నుంచే వీళ్ళకి మీ మీద ఉందా? మీ బిజినెస్ బాగా రన్ అవుతుందని? అంటే ఇకేంటంటే అసలు నేనే ఒకటి ఏంటంటే నాకు ఒకటి నచ్చిందేంటంటే, హ్మ్. ఇప్పుడు మనం నలుగురం ఉన్నాం హ్మ్. ఇక్కడ. హ్మ్. మన నలుగురం కూర్చొని మాట్లాడుతున్నాం. నీ సమస్య ఏదో నువ్వు చెప్పుకున్నావు. హ్మ్. నీ సమస్య చెప్పుకున్నప్పుడు నేనది అర్థం చేసుకొని ఏదో ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళున్నప్పుడు ఒకళ్ళ కష్టం ఒకళ్ళకి చెప్పుకుంటాం. హ్మ్. చేతనైతే తీర్చాలి అంటే మానేసేయాలి. హ్మ్. అప్పుడు ఎలా జరుగుతుందంటే అక్కడ ఇప్పుడు నువ్వు కష్టం చెప్పుకున్నావు. హ్మ్. నువ్వెళ్ళిపోయినంక ఈ ముగ్గురు కలిపి నీ గురించి చెప్పుకుంటారు హ్మ్. కదా! హ్మ్. మళ్ళీ నేనెళ్ళిపోయినంక నా గురించి ఆమెళ్ళిపోయినంక. అది హ్మ్. కరెక్ట్ కాదు. హ్మ్. అప్పుడు నేను మామూలుగానే బయటికసలెళ్ళను. హ్మ్. నాకింట్లో వర్కే సరిపోతది. నా వర్కే నాకు తీరదసల. హ్మ్. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ చూసాను, చేశాను. నేను అక్కడ గబుక్కున అసలట్లా నేనెళ్ళను. ఒకళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకునే దగ్గరికి అస్సలకే ఎళ్ళను. ఓకే. అంటే అది నాకు నచ్చదు గాబట్టి. అది నచ్చదు. ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒకలా ఉంటది మైండ్ హ్మ్. సెట్టు. ఓకే. నాకది నచ్చదు గాబట్టి నేను వెళ్ళను. హ్మ్. అయితే దానికి ఏమంటారంటే ఎవరితో మాట్లాడదు, ఎవరితో చేయదు, పొగరు అంటారు హ్మ్. కొంతమంది. ఓకే. సో, ఇంకొంతమంది. కొందరు అర్థం చేసుకుంటారు దాన్ని. కొంతమందేంటంటే తన పనేదో తను జేసుకుంటది, వస్తది, ఎళ్ళిపోద్ది. ఎవరితో హ్మ్. మాట్లాడిస్తే ఖచ్చితంగా మాట్లాడతా. అది ఎంతవరకో అంతవరకే మాట్లాడతాను. ఓకే.